హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పండుమిర్చి పచ్చడి. సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా పర్ఫెక్ట్ కొలతలతో పండుమిర్చి పచ్చడిని ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేలాగా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ పండుమిరపకాయలతో పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కనుక కేజీతో ప్రిపేర్ చేస్తే క్వాంటిటీని డబుల్ చేసుకోండి. ముందుగా అయితే పండుమిరపకాయల్ని మనం రేపు పచ్చడి పడతాము అనుకుంటే ఈ రోజు నైటే శుభ్రంగా వాష్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకుని తడేమీ లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత తొడయాలు తీసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఏమైనా తడి ఉంటే కనుక పూర్తిగా తడారిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా గ్రైండ్ అయిపోతుందని కట్ చేశాను నేను. లేదంటే రెండుగా అయినా సరే కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం తీసుకున్న 1/2 కేజీ పండుమిరపకాయలకి 125 గ్రాముల చింతపండు గింజలేమీ లేకుండా తీసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 125 గ్రాముల సాల్ట్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయినా కల్లుప్పు అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే చింతపండు ఉప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చింతపండును ఉప్పుతో కలిపి గ్రైండ్ చేయడం వల్ల త్వరగా పచ్చడిలో కలిసిపోతుంది. అలా కాకుండా పండుమిరపకాయలు వేసిన తర్వాత చింతపండు వేస్తే త్వరగా గ్రైండ్ అవ్వదు. అలాగే చింతపండు కలవటానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకని ముందు ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకుని ఇలా పట్టుకున్న తర్వాత పండుమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 50 గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆవపిండి మెంతిపిండి తాలింపులో యాడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే 1/2 కేజీ పండుమిరపకాయలకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి అయితే సరిపోతుంది. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి తాలింపు పెట్టుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఏదైనా ఒక గాజు సీసాలోకి కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసేసుకుని స్టోర్ చేసేసుకుంటే మనకి సంవత్సరం పాటు పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుంది. పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి పచ్చడి మొత్తాన్ని ఒకసారి తాలింపు పెట్టేసుకున్నాను. అయితే పచ్చడి కొంచెం ఊరాలండి. ఒక 2 డేస్ పాటు అలా పక్కన పెట్టేసి 2 డేస్ తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 200 గ్రాముల వరకు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవడానికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్తో పెడితే టేస్ట్ అంత బాగుండదు. మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత పచ్చడిని ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి తగ్గేంత వరకు మిక్స్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. నేను ఆవపిండి, మెంతిపిండి ఇలా తాలింపులో యాడ్ చేశాను తక్కువ క్వాంటిటీలో కాబట్టి. లేదు మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ముందు నిలవ పెట్టుకుని ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే పచ్చడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మిక్సీ జార్లోనే యాడ్ చేసేసుకోండి. అప్పుడు పూర్తిగా కలిసిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తక్కువ క్వాంటిటీలో అయితే ఇలా తాలింపులో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసి పచ్చడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఏదైనా ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నిల్వ పచ్చళ్ళు అన్నింటిలో కూడా ఈ పండుమిర్చి పచ్చడి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళనే కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొలత అయితే 1 కేజీ పండుమిరపకాయలకి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ సాల్ట్ అయితే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు అనేవి మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనం సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా పండుమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా కుదిరినప్పుడు, ఈ పండుమిర్చి వచ్చే సీజన్ కదా ఇది, కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో నాతో తప్పకుండా వీడియోలో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.